నమస్తే. భారతీయులకి ముఖ్యంగా హిందూ మతాన్ని చాలా అద్భుతంగా ఉంచేటువంటి ప్రజలందరికీ కూడా చాలా చాలా కీలకమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది శ్రీలంక. మరి శ్రీలంక పేరు చెప్పిన వెంటనే మనకి రామాయణంతో ముడిపడి ఉన్నటువంటి అనేక సందర్శనీయ స్థలాలు, అనేక దర్శనీయ స్థలాలు, ఒక తీర్థయాత్రలాగే కాకుండా అక్కడ ఉన్నటువంటి మిగతా ప్లేసెస్ ఇవన్నీ కూడా సందర్శనీయ స్థలాలు. అంటే రామాయణంతో లింక్ ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని, రామాయణం అంటే శ్రీలంక, శ్రీలంక అంటే రామాయణం, అది మనందరికీ గుర్తొస్తుంది. మరి ఆ శ్రీలంక యాత్ర చేయించడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి భరత్ శర్మ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ శ్రీలంక యాత్రలో సందర్శనీయ స్థలాలు ఏమిటి, అలాగే శ్రీలంకతో ముడిపడి ఉన్నటువంటి చారిత్రక పురాణేతిహాసాలకి లింక్ ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ప్రదేశం చూపించడమే కాకుండా ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి, అంటే కేవలం తీర్థయాత్రలాగే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక విహారయాత్రలా అక్కడ దర్శనీయ స్థలాలు, శ్రీలంక అంటేనే ముఖ్యంగా టూరిజం స్పాట్గా, టూరిజం మీద బేస్ అయి ఉన్నటువంటి ఒక కంట్రీ. మరి ఆ శ్రీలంక యాత్రలో ఉన్న ప్రత్యేకతలు, అలాగే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటువంటి తెలుగు వాళ్ళని అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే వాళ్ళని చూసే విధానం కావచ్చు, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎక్కువగా యాత్రలు చేస్తూ ఉంటారు, వారి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ముఖ్యంగా వీసా లాంటి ప్రాసెస్లు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా ఇవాళ మనం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి భరత్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి శ్రీలంక యాత్ర విశేషాలు తెలుసుకుందాం ఇవాళ. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ రమణ గారు, అంతా ఓకే. సార్ శ్రీలంక యాత్ర, అసలు శ్రీలంక పేరు చెప్తేనే ప్రతి భారతీయుడికి కూడా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది, ఆధ్యాత్మిక వైబ్రేషన్. ఎందుకంటే రామాయణంతో లింక్ అయి ఉన్న శ్రీలంక గురించి, శ్రీలంక వెళ్ళాలనుకునే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, అసలు ఇంక చాలామంది ఉంటారు, అందులో డౌట్ లేదు. సో చాలా అద్భుతమైన యాత్ర. దట్టు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే తెలుగు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటువంటి యాత్రగా కూడా మారిపోయింది. ఎందుకంటే రీసెంట్గా జరిగినవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి. సో మీరు చాలా చక్కగా వాళ్ళందరినీ హక్కును చేర్చుకుని మీ పరివారంలా భావించి మీ యాత్రికుల్ని వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో శ్రీలంక అంటేనే ఖచ్చితంగా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ 1 by 1 అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా చాలా వరకు తెలియాలి కాబట్టి. అంటే రామాయణ గాథకు నెలవైనటువంటి ఆలయాలు, అలాగే అసలు శ్రీలంక ప్రత్యేకతలు ఏమిటి, మీరు ఏం చూపించబోతున్నారు? ఎస్ అండి, ముందుగా రాజు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మనం గమనిస్తే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక దేశాల్లో ఒకటి శ్రీలంక, రెండవది నేపాల్. ఈ రెండు కూడా హిందుత్వ భావాలు, హిందూ రిలీజియన్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి ఒక దేశాలుగా చెప్పుకోవచ్చు. మనం భౌగోళికంగా మన యొక్క ఇండియాకిలో భాగం కాకపోయినా సరే మనతో సత్సంబంధాలు బాగా ఉండి పాస్పోర్ట్ కలిగి ఉండాలి, వీసా ఛార్జెస్ లేకుండా వీసా ఆన్ అరైవల్తో వెళ్ళేటువంటి ఒక ఆప్షన్ ఉన్నటువంటి ఒక దేశాల్లో శ్రీలంక ఒకటి. మనం గమనిస్తే శ్రీలంకలో మనకు రామాయణం అనేటువంటి ఒక అంశం మనం తీసుకుంటే ఆ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు, రామాయణం యొక్క గాథలన్నీ చెప్తూ వస్తూ ఉంటారు. ఆ రామాయణంలో సీతమ్మవారి యొక్క గాథ మొదలు పెట్టేస్తే మనం అశోక వాటికకి అమ్మవారు చేరిన దగ్గర నుంచి లంకా నగరంలో, ఆ తర్వాత యుద్ధం అయ్యేటువంటి ఒక వాతావరణం అయిపోయి చివరికి బ్రహ్మహత్య పాతకాన్ని తుడిచిపెట్టుకోవడానికి రావణ బ్రహ్మ యొక్క హత్య తర్వాత చివరికి రాముల వారు మొట్టమొదటి శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి యొక్క ప్రదేశం కూడా మనకు శ్రీలంకలో మనకు కనపడుతూ వచ్చేటువంటి వాతావరణం కనపడుతుంది. సో మనం శ్రీలంకలో గమనిస్తే ఇటు శైవ క్షేత్రాలు, ఇటు వైష్ణవ క్షేత్రాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క శక్తిపీఠం, మరి లంకాయాం శాంకరీదేవి అనేటువంటి ఒక తొలి శక్తిపీఠం కూడా మనం అమ్మవారి దర్శనం అక్కడ నుండే మొదలవుతూ వస్తుంది. సో శ్రీలంక అనేటువంటి ఒక ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇటు చూసినా సరే ప్రకృతి రమణీయమైనటువంటి ఒక ప్రదేశము. రెండోది ఇది ఒక ఐలాండ్ కాబట్టి టూరిస్ట్ కాస్త ఇటు ప్రకృతి కానీ, ఇటు అడ్వెంచరస్ థింగ్స్ కానీ, లేతే ఇటు ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్ కానీ, లేతే ఇటు ఆధ్యాత్మికంగా కానీ, వినోదానికి కానీ, విహారయాత్రకు కానీ అన్ని రకాలటువంటి యొక్క ఇవి కలగొలుపున్నటువంటి ఒక యాత్రలుగా చెప్పేటువంటి యాత్ర ఈ శ్రీలంక రామాయణ యాత్ర అని చెప్పచ్చు రమణ గారు. సార్ ముఖ్యంగా మీరు అన్నీ చాలా చక్కగా చెప్పారు. నాకైతే ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే తొలి శక్తిపీఠం అమ్మవారి దర్శనం, ఆ శక్తిపీఠ దర్శనం కన్నా మించింది లేదు జీవితంలో. అసలు అక్కడ మీరు చూపించేటువంటి, అలాగే అక్కడ మీరు ఇచ్చే ఫెసిలిటీస్,
ఏంటి ఒక్కసారి నాకు కావాలి. ఎస్ రమణ గారు, యాక్చువల్గా మనం డే వైజ్ షెడ్యూల్స్లో మనం డే 1 మనము కొలంబో చేరుకున్న దగ్గర నుంచి హైదరాబాద్ నుండి మనము వయా చెన్నై నుంచి కనెక్టింగ్ ఫ్లైట్సే ఉంటాయి కాబట్టి కొన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనం కొలంబో రీచ్ అయిన దగ్గర నుండి మనము ట్రింకో వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 days మనకు టైం ఏదైతే పడుతుందో ఆ యొక్క సమయం చూసుకొని మనం అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళేటువంటి సమయానికి వచ్చేసరికి మనం అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని చాలా ప్రశాంతంగా ఇక్కడలాగా హడావిడి ఉండి మనం పరిగెత్తి అమ్మవారి యొక్క దర్శనానికి కూడా మనము ఎక్కువ టైం కేటాయించుకునేటువంటి ఒక పరిస్థితి లేకుండా కాకుండా చాలా ప్రశాంతమైన సమయాన్ని మనం చూసుకొని అండ్ మన తెలుగువారు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు మనం కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఆలయంలో ఉన్నటువంటి కమిటీని కానీ అర్చకులను కానీ మనం కూర్చొని సామూహికంగా లలితా సహస్రనామ పారాయణంతో పాటు మనం కుంకుమార్చన కూడా చేసుకోగలం మనం. సో అది ఆ దేవాలయానికి వెళ్ళి మనం దర్శించుకోవడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అష్టాదశ శక్తిపీఠాల్లో 17 శక్తిపీఠాల దగ్గర ఎక్కడ కూడా అమ్మవారి ముందు మీరు కూర్చొని ప్రశాంతంగా కుంకుమార్చన మీరు ఒక అరగంట గంట సేపు చేసేటువంటి అవకాశం ఎక్కడ దొరకదు. అటువంటిది ఒక లంక శాంకరీదేవి శ్రీలంకలో మాత్రం హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి, రెండోది మన తెలుగువారి యొక్క తాకిడి ఎక్కువ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెళ్ళినా కూడా రోజుకి 200 మందో 300 మందో అలా దర్శనానికి వెళ్తారు మన తెలుగువారు కాబట్టి చక్కగా అక్కడ అమ్మవారి యొక్క అర్చన వ్యవహారాలు చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం. అండ్ అదేవిధంగా శాంకరి అమ్మవారి యొక్క శక్తిపీఠంతో పాటు చూడవలసినటువంటి యొక్క అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇటు రామాలయం, రాముడికి సంబంధించినటువంటి యొక్క అంశం నుంచి మొదలు పెడితే హనుమంతుడు అమ్మవారి గురించి వెతుకుతూ వెళ్ళినటువంటి ఒక తరుణం అశోక వాటిక నుంచి మొదలు పెడితే, లంకను దహనం చేసినటువంటి ప్రదేశం నుంచి మొదలు పెడితే, యుద్ధం జరిగినటువంటి ప్రదేశం నుంచి మొదలు పెడితే, అండ్ సంబంధించినటువంటి ఒక విభీషణుడి యొక్క ప్యాలెస్ నుంచి మొదలు పెడితే, ఇలా లెక్క వేస్తే రామాయణానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఘట్టాలన్నీ మొత్తం రామాయణం చూడొచ్చు. శ్రీలంక యాత్రలో ఎంటైర్ రామాయణ యాత్రని మనం నెమరు వేసుకోవచ్చు రమణ గారు. ఓకే, రామాయణం, తొలి శక్తిపీఠం ఇవన్నీ ఒక పక్కన పెడితే బౌద్ధారామాలు, శ్రీలంక అంటే కనుక బౌద్ధారామాలకి వాటికి కూడా చాలా చాలా ఫేమస్. వాటి సందర్శనం కూడా చేయిస్తారా మీరు? బౌద్ధ రామాలు అన్నటువంటి అంశం చాలా ఇదిగా లేవనెత్తారు. యాక్చువల్గా బుద్ధుడికి సంబంధించినటువంటి యొక్క ఇది ఎంతగా అక్కడ ఓన్ చేసుకున్నారు అంటే సుమారుగా 70% వరకు ఉన్నటువంటి యొక్క పాపులేషన్, టోటల్ పాపులేషన్లో 70% వరకు అందరూ కూడా బుద్ధిస్ట్గా మారిపోయినటువంటి యొక్క తరుణం కనబడుతుంది శ్రీలంకలో. అండ్ దీంట్లో మన యొక్క పురాతనమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో, వందల వేల సంవత్సరాల నాటి ఆలయాలు, వాటికి ఆదరణ లేక, వాటి యొక్క మెయింటెనెన్స్ లేక, వాటిని జాగ్రత్త చేసుకోలేకపోయి ఆ ఆలయాలన్నిటిని కూడా ఈ యొక్క బుద్ధిస్ట్ మాంగ్స్ వారి చేతిలో పెట్టేసరికి మన యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, మన శిల్పకళ ఏదైతే ఉందో వాటికి లైట్గా మరమ్మతులన్నీ కూడా చేసి ఒక బుద్ధుడి యొక్క విగ్రహాన్ని పెట్టి వాటి మెడిటేషన్ సెంటర్స్ అవి చేసుకుంటూ రావడం మొదలుపెట్టారు. ఈవెన్ విభీషణాస్ ప్యాలెస్లో కూడా స్వామివారి యొక్క ఆ విభీషణుడి యొక్క ప్యాలెస్ అంతా కూడా మన యొక్క ఆధ్యాత్మిక తెలుగు కట్టడాలతో ఉంటే జస్ట్ మరమ్మతులు చేసి ఒక బుద్ధుడి యొక్క ఇది పెట్టేసుకుని అక్కడ ధ్యానం చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. సో ఇలా మనం గమనిస్తే మన యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయము బుద్ధిస్ట్ కల్చర్ వల్ల చాలా తుడిచిపెట్టేసబడింది అని కూడా చెప్పచ్చు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు అడిగారు కాబట్టి బౌద్ధరామ ప్రదేశాలను అడిగారు కాబట్టి మనకు బుద్ధుడికి సంబంధించినటువంటి ఇది ఎంత ఇదిగా భావిస్తారు అంటే, ఒక టీత్, బుద్ధుడి యొక్క టీత్ని తీసుకొని వెళ్ళి పన్ను, ఆ టీత్కి ఒక టెంపుల్ కట్టారు, టూత్ రిలిక్ టెంపుల్ అని, బుద్ధిస్ట్ టూత్ రిలిక్ టెంపుల్ అని. సో చాలా విశాలంగా, చాలా కోటలాంటి పెద్ద దేవాలయం లాగా అనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది. అంటే జ్ఞానదంతము, అంటే విజ్డమ్ వస్తుంది, బుద్ధుడి యొక్క అవయవం మన యొక్క కంట్రీలో ఉంది అని చెప్పుకోవడానికి ఆ ప్రయత్నం చేశారు అని చెప్తారనమాట. సూపర్, ఆ సందర్శనం కూడా ఉంటుంది. ఎస్. సో ఇలా బుద్ధుడికి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలు మనం చూడొచ్చు, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పురాతనమైనటువంటి యొక్క రాగి చెట్టు చాలా ఇదిగా ఉంటుంది. అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ఈ గయా అండ్ లుంబిని, ఆయన బర్త్ ప్లేస్ ఒకటి లుంబిని, అండ్ బుద్ధుడికి సంబంధించినటువంటి యొక్క జ్ఞానోదయం అనేటువంటి ప్రదేశం బోధగయ, బుద్ధగయ అని చెప్తూ వస్తున్నాం మనం గయ దగ్గరలో. అక్కడ నుండి ఒక చెట్టును తీసుకొని వెళ్ళి అక్కడ నాటితే ఆ యొక్క ఇది కొంత మహావృక్షంలా అయిపోయినటువంటి ఒక
ప్లేస్ కూడా చూస్తామన్నమాట. అది మెడిటేషన్కి చాలా కనెక్ట్ అయ్యేటువంటి ప్లేస్గా చెప్తారండి. అంతేకాకుండా పంచశైవ క్షేత్రాలను కూడా వింటూ ఉంటాను నేను, చాలా వాటిలో చూశాను. అండ్ ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన తొలి శివలింగం కూడా అక్కడే ఉందట. ఆ ప్రాంత సందర్శనం కూడా ఉంటుందా? దాని ప్రత్యేకత ఏంటి? యాక్చువల్గా మీరు అడిగినట్టుగా ఈశ్వరాలయాలకి చాలా ప్రత్యేకంగా చెప్పచ్చు మనం శ్రీలంక అనేటువంటిది. ఎందుకంటే రావణ బ్రహ్మ పరమశివ భక్తుడు. ఆయన యాక్చువల్గా ఎంత గొప్పటి బ్రహ్మ అని చెప్తారు మన యొక్క దీంట్లో అంటే, సాక్షాత్తు పరమశివుడు తపస్సు చేస్తూ ఈ యొక్క రావణ బ్రహ్మ తపస్సుకు మెచ్చి, ఆయన యొక్క టాలెంట్కి మెచ్చి, మనం నమక చమకాల్లో రుద్రంలో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం అని మనం శివుణ్ణి పొగుడుతూ, అయ్యా నీ అంతటి గొప్పవాళ్ళు లేడు, ముక్కోటి దేవతలే నీకు దండం పెట్టాల్సిందే అనేటువంటిది అంతా ఆయన్ని ఉత్తేజపరుస్తూ, ఆయన పొంగుతూ, చివరికి ఆయన వరాలన్నీ కూడా ఇచ్చేసేటువంటి ఒక రుద్రం నమక చమకాలుగా రాశారట. దానికి ఆయన ఏం కావాలో అది ప్రసాదించిన తర్వాత, అయ్యా నువ్వు నా ఇంటి పురోహితుడిగా ఉండు అని రావణ బ్రహ్మని సాక్షాత్తు పరమశివుడు ఈశ్వరుడే ఇంటి పురోహితుడిగా ఉండమని వేడుకునే పరిస్థితికి వచ్చిందట. చివరికి అమ్మవారు పార్వతీ అమ్మవారు గృహప్రవేశం చేసుకుందాం, ఒక లంకా నగరాన్ని నిర్మించుకుంటాను అని చెప్పంటే, ఈశ్వరుడు కాస్త మనం లయకారకులము, ఎప్పుడు తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి, ఒక దగ్గర ఉండాల్సిన పరిస్థితి కాదు కాబట్టి ఎందుకు మనకు ఆ స్థిర నివాసం అంటే అమ్మవారు వినకుండా ఉంటే సరే దాస్తని దీవించాడట. సో ఆ యొక్క దీవెనకు అమ్మవారు వెంటనే ఒక ద్వీపాన్ని లంకా నగరాన్ని నిర్మించుకొని ముక్కోడి దేవతల్ని, ఈయన అసుర పూజితుడు కాబట్టి దేవతలు, రాక్షసులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షువులు, నాగసాధువులు ఇలా మొదలు పెడితే అందరూ రావాల్సింది కాబట్టి అందరూ అలా వచ్చి కూర్చొని గృహప్రవేశం అంతా పూర్తయింది. ఈలోగా రావణ బ్రహ్మ లోపల ఆయనకు ఆలోచన కలిగింది, ఇంత పెద్ద ఇల్లు ఏం చేస్తాడు ఈశ్వరుడు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు కదా, ఇవన్నీ ఆయనకి ఎందుకు, లోక సంచారి మనం తీసుకుంటే అయిపోయింది కదా అని ఆయన మైండ్లో కాస్త ఆలోచనలో ఉన్నాడట ఆయన. ఈలోగా అమ్మవారు కూర్చోబెట్టి బ్రహ్మకు పూజ చేసి, ఇంటి పురోహితుడు కదా కాస్త పూజ చేసి, అయ్యా నీకు ఏం కావాలో చెప్పండి, మీకు దక్షిణ ఏంటి అడిగితే, నాకేమి ఇవ్వగలుగుతావులే అమ్మా, నాకు ఇచ్చేంతటి శక్తి నీకు లేదు, కేవలం ఈశ్వరుడి మీద ప్రేమతో వచ్చా అన్నాడట. అక్కడ మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడట. అమ్మవారు అది విన్న తర్వాత, విలువైనటువంటి నా ప్రాణంతో సహా ఏదైనా నీకు ఇస్తా చెప్పు ఏం కావాలో అని ప్రెస్టేజ్ శిష్యు వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని గట్టిగా పట్టుకొని, అమ్మ నువ్వు అంతటి పని చేస్తే ఈశ్వరుడు అన్యాయం అయిపోతాడు కాబట్టి లంకానగరం నాకు దానం చేసి వెళ్ళొచ్చు కదా తల్లి, అంత విలువైనటువంటి ప్రాణం నాకు ఎందుకు అన్నాడట. చివరికి ఇద్దరు మొహాలు చూసుకున్నారట పార్వతీ పరమేశ్వర్లు. ఏది మనకు రాసి పెట్టి లేదో వాటిలో మనకు ప్రాప్తం ఉండదు అని చెప్పడానికి అది నిదర్శనంగా భావించారట ఇద్దరు. అద్భుతమైనటువంటి ఏదైతే మనది ఇదంతా మనదే అనుకోని కోరి నిర్మించుకుందాం, ఇదంతా ఆయన చెప్పాడు మనకి ఏది కాదు కదా, ప్రపంచం అంతా మనదే కదా అన్నాడు. ఆవిడ ఇదే కావాలనుకుంది. సరే ఒక ప్రాక్టికాలిటీగా ప్రూవ్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం కూడా ఏం నేర్చుకుంటాం దాని నుంచి, మనది కానిది ఏది మన దగ్గర ఉండదు, మనది అన్నటువంటిది ఎంత లాక్కున్నా సరే మన దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది అనేటువంటి దాంట్లో వెంటనే ఆయన అక్షతలు నీళ్ళు తీసుకొని అమ్మవారు సంకల్పం చెప్పేసి రావణ బ్రహ్మకు ఇదం రామమ్మ అని చెప్పేసి వెళ్తూ ఈశాన్యంలో ఎవరు ఉంటారు, గుళ్ళల్లో ఎక్కడ చూసినా సరే నవగ్రహాలు ఉంటారు. ఆ నవగ్రహాల్లో శనిని చూశారట, శనేశ్వరుణ్ణి. ఎవరు? ఈశ్వరుడు. చూసి అయ్యా నన్ను కూడా వదిలిపెట్టలేదు కదా నువ్వు అని చెప్పి అడిగాడట. అంటే శనేశ్వరుడికి వరం ఇచ్చిందే ఈశ్వరుడు. ఆ సమయంలో ఈయనకి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శనిలో సాక్షాత్తు ఈశ్వరుడే ఉన్నది పోగొట్టుకున్నాడు, పోగొట్టుకోవాల్సి వచ్చింది, మనం ఎంత అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి అనమాట. సో అంతటి మేధస్సు కలిగినటువంటి రావణ బ్రహ్మ యొక్క వైభవాన్ని మనం ఎన్నో గమనించవచ్చు. కాబట్టి శైవ క్షేత్రాలకి శ్రీలంక చాలా ప్రత్యేకము అని చెప్తారు. అద్భుతమైనటువంటి ఒక శివాలయాలు చూడొచ్చు. మొట్టమొదటిగా రావణ బ్రహ్మ యొక్క హత్య గావించిన తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని 4 హత్యలు చాలా మహాపాతకాలని చెప్తారండి. ఒకటి స్త్రీ హత్య, శిశు హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య. ఈ 4ట్లో బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి మొట్టమొదటగా ఆ యొక్క శివాలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాతే ఇండియా మన భారతదేశానికి రావడము అనేటువంటిది మొదలైంది అని చెప్తారు. సూపర్ సార్. మీరు అంటే మీతో వచ్చే యాత్రికులందరికీ కూడా ఇవన్నీ చెప్పి వాళ్ళని ఇది చేస్తూ ఉంటారు అనుకుంటాను కదా, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే మీకు బాగా తెలియడం వల్ల వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళకి అక్కడ తెలియని విషయాలు చెప్పడం సూపర్ సార్. సహజంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో గైడ్గా వెళ్ళేటువంటి యొక్క ప్రతి స్టాఫ్కి ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా వాళ్ళ మైండ్లో ఉంటుందండి. ఈవెన్ తమిళనాడులో డిఫరెంట్ టెంపుల్స్ ఏ ప్రదేశానికి వెళ్ళినా తెలియాలి, ఆయా రూట్లో వెళ్ళేటువంటి ఒక గైడ్కి సంపూర్ణమైనటువంటి ఒక బ్యాక్ హిస్టరీ తెలియకపోతే
కేవలం అది గుడి, ఇది ఒక పార్కింగ్, అది హోటల్, ఇది ఫుడ్ అని అంటే దాంట్లో ఆ ఎసెన్స్ పొందడం కష్టం. కాబట్టి మీరు ఒకసారి గూగుల్ రివ్యూస్లో కానీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూస్తే దాంట్లో యాత్రికులకు అనుభవాలు చెప్పేటువంటి వాటిల్లో మేము అన్ని టూర్స్ చేశాము. కానీ యాత్ర అంటే ఏంటో, ఒక యాత్రలో ఎంత ఎసెన్స్ ఉంటుందో, ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఫ్లేవర్ ఇచ్చేస్తున్నారు అనేటువంటిది ఇందులో మీకు అర్థమైందని చెప్తారండి. నాకు అర్థమైంది సార్, సూపర్ సార్. ఇక మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, అంటే మెయిన్ అందరికీ జనరల్గా వచ్చే సందేహాలు ఏంటంటే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పటికీ కొత్తగా ఆలోచించే వాళ్ళకి, పెద్దవాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ముఖ్యంగా మీరు సార్. ఇప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళు చాలా వరకు పెద్దవాళ్ళు ఇలాంటి యాత్రలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ కొండలు అప్ అండ్ డౌన్స్, పైకి వెళ్ళడం, ఇలాంటి చోట రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. సో వీళ్ళకి ఏమైనా స్పెషల్ కేరా, ఎట్లా ఏం చేయబోతున్నారు మీరు? ఎస్ అండి, యాక్చువల్గా శ్రీలంక అనేటువంటి యొక్క ఇది మన యొక్క ఇండియాకి సమానమైనటువంటి యొక్క లెవెలే కాబట్టి సీ లెవెల్లో చూసుకుంటే ప్రాబ్లం ఉండదా అసలు ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా మనము చూసే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనము నేపాల్లో కానీ, కైలాష్లో కానీ, అమర్నాథ్ యాత్రల్లో అయితే ఖచ్చితంగా అటువంటి హై ఆల్టిట్యూడ్ పాయింట్స్ ఉంటాయి. సార్ పర్టికులర్గా శ్రీలంక యాత్రకి ఏమైనా ఏజ్ లిమిట్ పెట్టారా మీరు? అలా ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏది ఉండదు. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కడము, అక్కడ దిగడము, రోడ్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఎక్కడ కూడా మనము ఇబ్బంది పడి వెళ్ళాల్సినటువంటిది ఉండదు. చాలా సిస్టమేటిక్, చిన్న కంట్రీ కాబట్టి అండ్ ప్యూర్లీ డిపెండ్ అయ్యిందే టూరిజం మీద కాబట్టి చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఎక్కడ రిస్క్ ఉండదు, ఏజ్ ఫ్యాక్టర్ లేదు. అండ్ ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వారు, ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు వెళ్ళడానికి అనుకూలంగా లేదు అని చెప్పడానికి కూడా లేదు. అందరూ ప్రశాంతంగా వెళ్ళి వారి యొక్క యాత్రను ప్రశాంతంగా ముగించుకొని రావచ్చండి. సార్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా మనం అంటే ఇండియన్స్ ఇక్కడ నుంచి మనం వెళుతున్నప్పుడు ఒక వాతావరణానికి అలవాటు పడి ఉంటాం మనం. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే మరి అసలు ఇల్లు దాటడానికి చాలా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడ సెట్ అవ్వదో ఏంటో, ఆ మెడిసిన్స్ అవి ఇవి రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. సో వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేస్తారు? అక్కడ వాతావరణ పరిస్థితులకి తట్టుకునేలా వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి కేర్ తీసుకుంటారు? శ్రీలంక అనేటువంటి ఒక యాత్ర మాత్రమే, ఆ ఒక కంట్రీ మాత్రమే 24 hours 365 days ఎప్పుడు టూరిజంకి అనుకూలమైనటువంటి ఒక సమయంగా చెప్పచ్చండి. మనము సమ్మర్లో ఈ ప్లేస్కి వెళ్ళకూడదు, వింటర్లో ఈ ప్లేస్కి వెళ్ళకూడదు. వారణాసి నవంబర్, డిసెంబర్, జనవరిలో చలి ఎక్కువ ఉంటుంది, మంచు ఉంటుంది, ఫాగ్ ఉంటుంది, బంపర్ టు బంపర్ వెహికల్ కనపడదు, వెహికల్స్కి ఇబ్బంది అవుద్ది అన్నటువంటి వాతావరణం ఎట్లయితే ఉంటుందో అట్లాగే శ్రీలంకలో మాత్రం అటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 ప్రాంతాలు మనం గమనించుకుంటే ఒక దగ్గర వర్షాకాలము, ఒక దగ్గర ఎండాకాలము, ఇంకో దగ్గర చలిగా, ఇంకో దగ్గర ఏదో ఒక సీజన్ నడుస్తూ ఉంటుంది. మిశ్రమ శీతోష్ణ పరిస్థితులు ఉంటాయి. సో ఏ రోజు ఆ 6-7 daysలో మీరు ఒకటే క్లైమేట్కి ఎక్స్పోజ్ అవుతుంటే ఎక్కడ అనిపించదు. అక్కడ మనకు ఆ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే మన క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి పెద్ద తేడా లేదు, అండ్ అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడులో ఉన్నటువంటి కల్చర్లో, తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఏరియాస్లో, తమిళనాడులోనే మనం తిరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. బికాజ్ 50 to 60% అంతా కూడా తమిళియన్స్, తమిళనాడు వాళ్ళతో ముడిపడినటువంటి పరిస్థితి అనిపిస్తుంది అనమాట. ఫుడ్ విషయం ఏంటి అంటే, తెలుగు వాళ్ళు అంటే కాస్త భోజన ప్రియులు, ఫుడ్ ప్రియులు, నో డౌట్ ఎట్ ఆల్. ఇలాంటి తెలుగు వాళ్ళకి ఆ భోజన ఫెసిలిటీస్ కానీ, ఆ లంచ్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, వాళ్ళకి ఆహార పదార్థాల పంపిణీ కానీ అవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలా ఉంటుంది? సహజంగా మనము తెలుగు వారమే ఒక కంట్రీ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ అండ్ వ్యవహారాల్లో తేడా ఖచ్చితంగా అయ్యేటువంటి చాలా మంది ఉన్నారు సార్. ఎస్, అయితే దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మిగతా నార్త్కి వెళ్ళినా, ఇంకొక ప్లేస్కి వెళ్ళినా, నేపాల్ అయినా, ఈవెన్ కైలాష్ అయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే మన తెలుగింటి సౌత్ ఇండియన్ ఫుడ్ మనం త్రూ అవుట్ ద ట్రిప్ ఇవ్వచ్చు. అండ్ మరీ ముఖ్యంగా శ్రీలంకలో ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు టోటల్గా మన సౌత్ ఇండియన్ మెనూతోనే మన ఇండియన్ ఫుడ్డే మనం త్రూ అవుట్ నేపాల్ యాత్ర మనం ప్రొవైడ్ చేస్తాం. అయితే ఎవరైనా సరే ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కస్టమైజ్గా కూడా వెళ్తుంటారు మా ద్వారా. అంటే 2, 3, 4 త్రూ అవుట్ ద మంత్ ఒక 100-200 మంది ట్రావెల్ చేస్తుంటారు, డిఫరెంట్ గ్రూప్స్లో కానీ, ఇండివిజువల్గా కానీ. సో అలా వెళ్తున్నప్పుడు కూడా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, మిగతావన్నీ ఇండియన్ రెస్టారెంట్స్లోనే మనకు వారికి హోటల్ అన్నీ ఇస్తాం కాబట్టి ఫుడ్ అంతా కూడా ఇబ్బంది లేదు కాబట్టి. రైస్ అనేటువంటిది మన యొక్క ఇండియన్ టైప్ రైస్ ఉండదు, అక్కడ మిల్క్ రైస్ ఉంటుందన్నమాట పంటలో. అది ఉడికితే ఏమవుద్దంటే పాలతో ఉడికించినట్టుగా ఉంటుంది, అది లైట్ స్వీట్ టేస్ట్లో ఉంటుంది.
అది కొద్దిగా మెత్తగా ఉంటుంది, పాలతో ఉడికించినట్టుగా పొడి పొడిగా మనలాగా ఉండదు. అప్పుడు మనం రైస్ అనేటువంటిది సరిగ్గా లేకపోతే ఎంత కర్రీస్ అవన్నీ మన స్టైల్లో ఉన్నా సరే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనకు 30 kilos అట్లా వెయిట్ ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు మనం మహా అంటే 6 to 7 days యాత్రకి ఒక చిన్న ట్రాలీ బ్యాగ్లో ఏదైనా సరే మనం మహా అంటే 15 కిలో కంటే ఎక్కువ పెట్టుకోము. కాబట్టి ఒక హాఫ్ కిలో 1 kilo రైస్ ప్యాకెట్స్ ఒక 3-4 వేసుకుని వెళ్ళి ఏ హోటల్లో అయితే మనం అకామిడేషన్ ఇస్తున్నామో ఆ రైస్ ప్యాకెట్ వారికి అందజేస్తే అక్కడ వారు మన రైస్ కుక్ చేసి ఇస్తే టోటల్గా మన తెలుగు వారి ఫుడ్డే మనం ఎంజాయ్ చేసినట్టుగానే ఉంటుంది. లేదు కాబట్టి ఆ ప్లాన్ కూడా చేసి పంపిస్తాం అనమాట. సో ప్రతి దగ్గర ఆల్టర్నేట్స్ వెతికితే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం మనం చేయొచ్చు రమణ గారు. సార్, అండ్ ముఖ్యంగా వీసా ప్రాసెస్ కానీ అంటే మీరు ఫస్ట్లో చెప్పారు, బట్ దాన్ని మరింత విపులంగా కావాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు టోటల్గా వాళ్ళు ఎన్ని రోజులు జర్నీలో ఉంటారు, ఎన్ని రోజులు ఈ యాత్ర కంప్లీట్ అవుతుంది, అండ్ వాళ్ళకి వీసా ప్రాసెస్ ప్లస్ ఇవన్నీ అంటే ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎట్లా వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది ఎలా? సహజంగా 1 year వ్యాలిడిటీ ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ కలిగినటువంటి హోల్డర్ ఎవరైనా సరే శ్రీలంక రామాయణ యాత్రకి లేదంటే హాలిడేకి ఇంకో దానికి ఏ దానికైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 థింగ్ ఏంటంటే ఈ శ్రీలంక రామాయణ యాత్రకి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్లో ఉన్నప్పుడు మనం వీసా అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ బయట ఎంబసీ దగ్గర మనం నిల్చొని అక్కడ కూడా మనం సంబంధించినటువంటి ఒక వీసా మనము స్టాంపింగ్ వేయించుకొని ఆన్ అరైవల్ వీసా తీసుకొని వెళ్ళచ్చు. అలా కాకుండా 1 week ముందు వరకు కూడా 1 week మనం ఉంది వెళ్ళడానికి అనుకుంటున్న ముందు కూడా సంబంధించినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి మనం ముందుగానే ఆన్లైన్ వీసా కూడా తీసుకోవచ్చు. దానికి ఏం కాస్ట్ అయ్యేటువంటిది కూడా కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం వీసా తీసుకోవచ్చు. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ డేట్స్లో వెళ్తుంటారు. వారికి సంబంధించినటువంటి ఆన్లైన్ వీసా ప్రాసెస్ అంతా కూడా మన టీమే చేస్తారు ఆఫీస్లో. సో ఓన్లీ పాస్పోర్ట్ ఒకటి మనకి ఇవ్వగలిగితే వారికి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ నుంచి మొదలు పెడితే వారికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసి వారికి ప్రశాంతంగా అందించడం జరుగుతుంది రమణ గారు. ఓకే అండి. అండ్ సార్, ముఖ్యంగా ఇప్పుడు అంటే ఒక ఆధ్యాత్మిక యాత్రలాగే కాకుండా ప్రకృతి అందాలు కూడా చాలా చాలా నెలవైన ప్లేసు శ్రీలంక అంటే మనకు తెలియదు కాదు. మరి అటువంటి శ్రీలంకలో అదర్ దాన్ రామాయణం, అదర్ దాన్ ఈ పంచశైవ క్షేత్రాలు మిగతా ఏవేమి చూపిస్తారు అక్కడ మీరు ఇంకాను? యా అండి, మనం శ్రీలంక రామాయణ యాత్రలో మనము ప్రకృతిని ఒకసారి గమనిస్తే మనకు సంబంధించినటువంటి హర్బల్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే మనకు మండుతూ ఉంటాయో ఇటు ఇలాచి, లవంగ, చెక్క ఇటువంటివన్నీ అటువంటి హర్బల్కి అందరికీ కూడా నిలయమైనటువంటి యొక్క ప్లేసెస్ చూస్తాము. ఎలా పండుతాయి, ఏంటి వాటి విధానం ఏంటి అనేటువంటి యొక్క సపరేట్ ఒక హిల్ ఏరియాలో పండేటువంటి వాతావరణం ఉంటుంది. ఆ గార్డెన్స్కి వెళ్తాం మనం, స్పైసెస్ అండ్ హర్బల్ గార్డెన్స్కి వెళ్తాము. ఒకరోజు న్యాచురల్గా పండినటువంటి ఆ హర్బల్ ఫుడ్నే మనం ఒకరోజు మధ్యాహ్నం లంచ్లో ఇస్తాం వీళ్ళకి మనం. సో ఆ టేస్ట్ కూడా వాళ్ళకి అందజేయాలి అనే ఉద్దేశంతో. అండ్ టీ ప్లాంటేషన్స్ చాలా ఎక్కువ. మనం గమనిస్తే ఒక చెట్టు నాటిన దగ్గర నుండి టీ పౌడర్ ప్యాక్ అయ్యేటువంటి వరకు మనం మొత్తము ఒక ప్రదర్శన అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఆ యొక్క టీ ప్లాంటేషన్స్కి వెళ్ళి మనం చూస్తాము. ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నటువంటి ఒక టీ పౌడర్ అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. స్పైసెస్ కూడా తీసుకోవచ్చు. రిటర్న్లో ఇమిగ్రేషన్లో కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ తర్వాత వెంటనే మనము ఒకటి బేబీ ఎలిఫెంట్ ఆర్ఫాన్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా చిన్న చిన్నగా దెబ్బలు తగినటువంటివి మదర్ కోల్పోయి సింగిల్గా ఉండే ఎలిఫెంట్స్ని చేరదీసి వాటికి సంబంధించినటువంటి ఒక మిల్కింగ్, ఫీడింగ్ అంతా కూడా ఎలిఫెంట్ శాంచురీ టైప్ అంతా కూడా వాటిని ఫీడ్ చేస్తూ వస్తారు. అది కూడా చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. ఇలా ఒకసారి ఆ సంబంధించిన శ్రీలంక యొక్క కల్చర్ అంతా కూడా మనము కల్చరల్ డాన్సెస్ అవి చూడొచ్చు. సో ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక టెంపుల్ టూర్గానే కాకుండా మనం భిన్నత్వంలో ఏకత్వము, ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, జీవన విధానము, హిల్ ఏరియాస్ లైఫ్ స్టైల్, మన యొక్క ఓల్డెన్ ఆర్కిటెక్చర్ అప్పట్లో ఇలా ఉండేది అనేటువంటి ఒక అనలైజేషన్, ఇలాంటివి ఎన్నో విషయాల్ని మనము తెలుసుకోవచ్చు రమణ గారు ఈ యొక్క శ్రీలంక రామాయణ యాత్రలో. ఓకే అండి. అండ్ సార్, ముఖ్యంగా అంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చాలా వరకు నాకు తెలుసు అంటే మీరు అసలు చాలా చాలా ఇందులో పండిపోయిన వ్యక్తి. ఎందుకంటే చాలా చక్కగా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తూ తీసుకెళ్తున్నారు. దాదాపు నాకు తెలిసి 150 సార్ల వరకు కూడా ఈ టూర్లు చేయించినట్టున్నారు మీరు, నాకు తెలిసి. నేను అంటే మీ గురించి తెలుసు కాబట్టి. సో ఈ పర్టికులర్ యాత్రలో
వాళ్ళకి తీసుకునే ఇంకా స్పెషల్ కేర్ ఏమైనా ఉందా? అండ్ లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చెప్పబోతున్నారు? ఎస్, యాక్చువల్గా రామాయణ యాత్ర, శ్రీలంక రామాయణ యాత్ర అనేటువంటిది మనము చూడవలసినటువంటి ప్రదేశాలు ఒక్కొక్కసారి మెట్లు, కాస్త హిల్ ఏరియాస్లో అటు ఇటు తిరగవలసినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. సో సహజంగా కాస్త మోకాలు నొప్పులు లేకుండా మన ఓపికతో మన యొక్క శరీరాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ యాత్రను చేయగలిగేటువంటి ప్రతి ఒక్కరూ యాత్ర ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి కండిషన్స్ అప్లై అయినటువంటిది లేకుండా. మరీ ముఖ్యంగా నా సలహా ఏంటంటే ఓపిక ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకుని మనం నడవడానికి ఇబ్బంది లేకుండా నేను ఇవన్నీ ప్రదేశాలను చూసి ఆనందించగలను, వెళ్ళాలి. శరీరం సహకరించినప్పుడే ఇటువంటి యాత్రలు చేయాలి. 60+ ఉండి కాస్త మనం రిటైర్మెంట్ అయిపోయాం కదా, ఇప్పుడన్నా చూద్దాంలే అని అనుకోవడం ఏంటంటే ఆ రోజుల్లో బరువు బాధ్యతలు, ఆ రోజుల్లో ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా ఫ్యామిలీ లీడ్ చేయడమే కాస్త కష్టంగా ఉండేది. ఈ రోజుల్లాగా ఈఎంఐ ఫెసిలిటీస్ అని, లోన్స్ అని, వెంటనే 25-30 మధ్యలోనే 1 lakh శాలరీ తీసుకునే పరిస్థితులు ఆ జనరేషన్లో లేదు. కాబట్టి ఫినాన్షియల్ ప్లానింగ్ కష్టమైంది. నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉండేది తిరగడానికి. అప్పట్లో కాశీ యాత్రకి వెళ్తే కాశీ యాత్రకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనేవారు. కాటికి కాలు జాపిన వారే కాశీ యాత్రకి వెళ్తారు అనేవారు. అప్పుడు ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఉదయం బయలుదేరి కాశీ దర్శనం చేసుకుని, విశ్వనాథం దర్శనం చేసుకుని సాయంకాలమే మళ్ళీ మనం తిరిగి మనం హైదరాబాద్ వచ్చేస్తున్నాం. కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నట్టుగానే యూత్ కూడా ఈ మధ్యలో చాలా మోటివేట్ అయ్యి యాత్రలు చేస్తున్నారు. ఇటువంటి యాత్రలు ఓపిక ఉన్నప్పుడు చేసుకోవడం ఒకటి. అండ్ వీటితో పాటు చార్ధామ్, అమర్నాథ్, కైలాష్ మానసరోవర్ ఇవన్నీ కూడా లైఫ్ టర్న్ చేసేటువంటి యాత్రలు. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుని, శక్తి ఉన్నప్పుడు ఇటువంటి తీర్థయాత్రలు చేసి తరిస్తే మన జీవితానికి ఒక రకమైనటువంటి ఒక ఎసెన్స్ మనం పొందగలమండి. ఖచ్చితంగా. అండ్ ముఖ్యంగా ఈ యాత్ర గురించి, అలాగే అక్కడ కేవలం ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రే కాకుండా ఒక విహారయాత్రలా కూడా అక్కడ అన్నీ చూపిస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. వచ్చి వివరాలను ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్.